హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు టుడేస్ క్లాస్. ఈరోజు క్లాసులో మనం ఎగ్జాంపుల్ 3 చేద్దామండి. ఒకసారి ఇక్కడ చూడండి. ఈ ప్రాబ్లంలో ఎగ్జాంపుల్ 3లో ఏమని చెప్తున్నారంటే, ద డిస్ట్రిబ్యూషన్ బిలో షోస్ ది నెంబర్ ఆఫ్ వికెట్స్ టేకెన్ బై బౌలర్స్ ఇన్ వన్ డే క్రికెట్ మ్యాచెస్. నెంబర్ ఆఫ్ క్రికెట్ మ్యాచెస్ ఒక 1 yearలో జరిగినవో, వరల్డ్ మొత్తం మీద 1 yearలో జరిగినవో, లేదంటే కొన్ని సంవత్సరాలు జరిగినవో ఏదో ఒక డేటా తీసుకున్నారు. అవేంటి? వన్ డే క్రికెట్కి సంబంధించినవి. ఇందులో ఏమని అంటున్నారంటే, find the mean number of wickets by choosing a suitable method. అంటే మనం మీన్ నెంబర్ ఆఫ్ వికెట్స్ని మనం కనిపెట్టాలి. దీంట్లో ఏదంటే ఒక సూటబుల్ మెథడ్ తీసుకుని కనిపెట్టండి అని అంటున్నారు. ఇక్కడ ఒక విషయం ఉంచండి, వాట్ డస్ ద మీన్ సిగ్నిఫై? మీన్ అనేది దేన్ని సిగ్నిఫై చేస్తుంది అని అంటున్నారు. సో సూటబుల్ మెథడ్ అని అన్నారు కాబట్టి మీరు డైరెక్ట్ మెథడ్ యూస్ చేసుకోవచ్చు, అజ్యూమ్డ్ మీన్ మెథడ్ యూస్ చేసుకోవచ్చు, లేదంటే స్టెప్ డీవియేషన్ మెథడ్ చేయొచ్చు. సో మీరు ఏదో ఒక మెథడ్ మీరు చూస్ చేసుకుని మీరు ఓన్గా చేయండి ఈ ప్రాబ్లమ్ని. మీరు ఓన్గా చేసిన తర్వాత మీ ఆన్సర్ ఎంతో నాకు చెప్పండి. ఒకవేళ అందులో ఏదైనా మిస్టేక్ ఉన్నట్లయితే నేను ఒకసారి చేసి చూపిస్తాను. ఇస్ ద క్లియర్? నేను దీన్ని స్టెప్ డీవియేషన్ మెథడ్లో సాల్వ్ చేయాలని అనుకున్నాను. స్టెప్ డీవియేషన్ మెథడ్లో నేను దీన్ని సాల్వ్ చేయాలని అనుకుంటే కనుక ఇలా నేను టేబులేషన్ వేశాను. ఈ టేబులేషన్ వేసినప్పుడు దీంట్లో ఒకసారి వాల్యూస్ని అబ్జర్వ్ చేయండి. వాల్యూస్ని అబ్జర్వ్ చేస్తే ఇక్కడ వచ్చినటువంటి క్లాస్ ఇంటర్వెల్ ఎంత అండి? 60 - 20 ఎంత? ఓకే, ఈ క్లాస్ ఇంటర్వెల్ మనకి 40 వస్తుంది. ఈ క్లాస్ ఇంటర్వెల్ కూడా 40 వస్తుంది. ఈ క్లాస్ ఇంటర్వెల్ ఎంత వస్తుంది? 100 మైనస్ 150 మైనస్ 100 అంటే 50. ఈ క్లాస్ ఇంటర్వెల్ ఎంత వచ్చింది? ఓకే, 100. ఈ క్లాస్ ఇంటర్వెల్ ఎంత వచ్చింది? ఓకే, ఈ క్లాస్ ఇంటర్వెల్ ఎంత వచ్చింది? 100. మన ఎగ్జాంపుల్ 2 చేసినప్పుడు ఇవన్నీ కూడా 10 వచ్చినాయి కదండి. సో అప్పుడు మనం ఆ డిఫరెన్స్ని హెచ్గా తీసుకుని మనం ఇక్కడ వచ్చినటువంటి వాల్యూస్ని డివిజన్ చేసుకున్నాం ఈ ప్లేస్కి తీసుకువెళ్ళి. ఏమై క్లియర్? అయితే అక్కడ అవన్నీ పూర్తిగా డివిజిబుల్ అయినాయి. అక్కడ మనకి హెచ్ అని తీసుకుంటే క్లాస్ యొక్క హైట్ అని చెప్పేసి తీసుకున్నాం, లేదంటే విడ్త్ ఆఫ్ ది క్లాస్ అని తీసుకుని చేసేసాం, బాగానే ఉంది. ఇక్కడ విడ్త్ అనేది వ్యారీ అయిపోతుంది చూడండి. ఇక్కడ 40, ఇది 40, ఇది 50, ఇది 100, ఇది 100, ఇది 100. 3 types ఆఫ్ క్లాస్ విడ్త్స్ ఉన్నాయి. ఒకవేళ క్లాస్ విడ్త్ని తీసుకొచ్చి అక్కడ మనం చేయాలంటే ఆ హెచ్ అనేది ఏముండాలి? కామన్గా ఉండాలి ఒక వాల్యూ, అంతేనా అండి? హెచ్ అనే వాల్యూ మనం తీసుకున్నప్పుడు అన్నిటికీ దాంతోనే డివిజన్ చేయాలి. అయితే నువ్వు 20 తీసుకుంటావు, 40 తీసుకుంటావు, 50 తీసుకుంటావు, అదే నెంబర్తో డివిజన్ చేయాలి. కరెక్టేనా? సో ఇప్పుడు మనం డివైడ్ చేయాల్సిన వీటిని కాదుగా, డివైడ్ చేయాల్సిన ఎవరిని? వీటిని కదా డివైడ్ చేయాల్సింది. ఇప్పుడు వీటిని డివైడ్ చేయడానికి మీరు ఒక కామన్ నెంబర్ చెప్పండి ఏదన్నా. అంటే అన్నిట్లోనూ డివిజిబుల్ అవ్వాలి. 10 అవుతుందా? ఫోరా? ఇందులో 4 పోతుందా? 75లో -75లో 4 పోతుందా? కాదు కదా. ఒక కామన్ నెంబర్ చెప్పండి, డివిజిబుల్ చెప్పండి. రోల్ నెంబర్ 3 ఏదో చెప్తున్నారు, చెప్పండి. 10. ఓకే, 10 అనుకున్నాం అనుకోండి. ఇది 10 ఇక్కడ 0 క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ 0 క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ ఇది ఏమవుతుంది? 7.5 అవుతుంది. ఇది 0, ఇది 0, ఇది క్యాన్సిల్ అవుతుంది, ఇది కూడా క్యాన్సిల్ అవుతుంది కదండి. ఎవరి దగ్గర నీకు ప్రాబ్లం వస్తుందంటే 75 దగ్గర వస్తుంది. ఎస్, రోల్ నెంబర్ 1 చెప్పినట్టుగా 5 తీసుకోవచ్చు. హైట్ని మనం ఏం తీసుకోవచ్చు? 5 అని తీసుకోవచ్చు, హెచ్ వాల్యూ. సో 5 తీసుకుంటే అన్నిట్లోనూ డివిజిబుల్ అవుతుంది కదండి. ఏమై క్లియర్? సో కాబట్టి నేను ఇక్కడ 5ని తీసుకుంటున్నాను. ఏమని తీసుకున్నాను? మీ టెక్స్ట్ బుక్లో అయితే 20 తీసుకున్నారు, నేను 20 కాకుండా 5 తీసుకుంటున్నాను. 20 అయినా తీసుకోవచ్చు, తప్పేమీ లేదు. 20 అయినా తీసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఇక్కడ మళ్ళీ పాయింట్లో వస్తుంది వాల్యూ, అంతే, అంతమించి ఏం లేదు. మనం ఈ స్టెప్ డీవియేషన్ చేసేదే పాయింట్లు రెడ్యూస్ చేద్దామని చెప్పేసి చేస్తున్నాం. సో ఇప్పుడు నేను ఇక్కడ 5 ఈ హెచ్ బదులు 5 అనే వాల్యూని నేను తీసుకుని నేను చేస్తే దీని వాల్యూస్ ఎంత అవుతాయి ఒకసారి క్యాలిక్యులేషన్ చేయాలి. ఓకే, క్యాలిక్యులేషన్ చేయాలన్నప్పుడు ఇది ఎంత అవుతుంది?
-160/5 ఈజ్ ఈక్వల్ టు -120/5 ఈజ్ ఈక్వల్ టు -75/5 ఈజ్ ఈక్వల్ టు ఇది ఎంత అవుతుంది 40. ఓకేనా. ఇప్పుడు ui ఇంటూ fi ఈ వాల్యూ వేయాలి. ui అంటే ఏంటండి, అదే ఇక్కడ వచ్చిన వాల్యూ ui ఇంటూ fi వాల్యూ వేయాలంటే ఇది fi. ఈ fi తోటి ఇక్కడ వచ్చిన uiని మల్టిప్లై చేయాలి. అంటే 7 ఇంటూ -32 ఈజ్ ఈక్వల్ టు, అదేవిధంగా 5 ఇంటూ -24 ఈజ్ ఈక్వల్ టు, తర్వాత 16 ఇంటూ -15 ఈజ్ ఈక్వల్ టు ఇది 120. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారు, దీని నుంచి సిగ్మా UiFi ఈజ్ ఈక్వల్ టు కట్టండి. అదేవిధంగా ఈ ప్లేస్లో సిగ్మా Fi ఈజ్ ఈక్వల్ టు ఎంతో కట్టండి. మనకు ఫార్ములా ఉంది. ఏమైనా ఫార్ములా ఉందండి, x బార్ ఈజ్ ఈక్వల్ టు, చెప్పాలి మీరే, నాకు గుర్తులేదు. h ఇంటూ సిగ్మా UiFi డివైడెడ్ బై సిగ్మా Fi ప్లస్ ఏ. ఇక్కడ నేను ఏం తీసుకున్నాను అండి, ఎజ్యూమ్డ్ మీన్ 200 తీసుకున్నాను. సో దీని మీద ఏం రాస్తారంటే ఎజ్యూమ్డ్ మీన్ ఈజ్ ఈక్వల్ టు 200. ఎందుకు 200 తీసుకున్నానండి, 1 2 3 4 5 6 వాల్యూస్ ఉన్నాయి. ఇందులో 6 ఈవెన్ నెంబర్ కాబట్టి మిడిల్ నెంబర్ ఏదైనా కూడా నేను 200 అనుకుని ఆ 200 అక్కడ తీసుకుని చేశాను అనమాట. సో ఫైనల్గా ఆన్సర్ ఎంతో చెప్పాలి. ఇక్కడ చిన్న కరెక్షన్ ఉందండి, ఇది -240 చేయండి, ఇప్పుడు చేయండి. సో వీటిని క్యాలిక్యులేషన్ కనుక చేసినట్లయితే -4 to 4 అండి. తర్వాత సిగ్మా Fi ఎంత వచ్చిందండి 45. ఇప్పుడు నేను ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. h అంటే 5 అండి ఇంటూ -4 to 4 డివైడెడ్ బై 45 ప్లస్ 200. ఈ వాల్యూ అంతా క్యాలిక్యులేట్ చేసి చెప్పాలి. సో ఇప్పుడు ఇది చూసినట్లయితే క్యాలిక్యులేషన్ 5 దీంట్లో 45లో 9 టైమ్స్ క్యాన్సిల్ అవుతుందండి. 9 టైమ్స్ తోటి దీన్ని మనం డివిజన్ చేసినట్లయితే ఎంత వచ్చిందండి, -47 కరెక్టేనండి 11 ప్లస్ 200 అంటే 200లోంచి ఈ వాల్యూని మనం తీసేయాలి. తీసేస్తే ఎంత వచ్చింది, సో 152.89. దిస్ ఇస్ ద ఆన్సర్. ఏమై క్లియర్? సో ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే స్టెప్ డీవియేషన్ మెథడ్ వేసేటప్పుడు h వాల్యూని జాగ్రత్తగా మనం సెలక్షన్ చేసుకోవాలి. ఆన్ యావరేజ్ (152.89) wickets are taken by 45 bowlers. Am I clear? Assumed mean మీరు చేసినా అదే వాల్యూ వచ్చిందా? మీలో ఎవరన్నా చేశారా? assumed mean చేసి ఉన్నారా? సేమ్ వాల్యూ నేనా వచ్చింది? సో స్టెప్ డీవియేషన్ చేసినా assumed mean చేసినా మనకి సేమ్ వాల్యూస్ వస్తాయి. అర్థమైనట్టే కదా? ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. నెక్స్ట్ మనం ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేస్తామండి, దాన్ని నెక్స్ట్ క్లాస్ నుంచి స్టార్ట్ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్.